హాయ్ అండి. హాయ్ హాయ్ అన్న. కవిత గారు బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళిపోతారు అని చెప్పేసి గట్టిగా వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆవిడ వెళ్తే నిలబడగలుగుతారంటారా, అయితే షర్మి గారు లాగే ఫెయిల్ అవుతారంటారా? అంటే నాకు తెలిసినంత మాత్రము ఇప్పుడు ఇన్ని రోజులు అంటే షర్మిలక్క గారికి ఏంటంటే వారి ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారు లేకపోవడం సమస్య పరిష్కారం చేసే వాళ్ళు ఎవరు లేరు. జగన్ దగ్గరకు అంత మాట్లాడే అంత దమ్ము ధైర్యం సత్తా ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ చెప్పే అంత జగన్కు చెప్పే అంత. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గిట్ట మనకు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీ తల్లి బిడ్డ కొడుకు సమస్యను తీర్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కవిత గారి ఉద్దేశం ముఖ్యంగా ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు మనకు 2026లో డీలిమిటేషన్ అవుతుందండి. డీలిమిటేషన్ అయిన తర్వాత ఉమెన్ బిల్ తీసుకొస్తారు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉమెన్ బిల్లు పెట్టింది. మరి ఉమెన్ బిల్లు ఈ కవిత గారికి గిట్ట మరి తెలిసిందేమో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా మహిళలకు 50% అవకాశాలు ఇస్తామని చెప్పేసి కూడా మరి కవిత గారికి తెలిసిందేమో. అందుకే ఈ అన్నతోని కాదు మళ్ళీ అన్న తీసుకొచ్చి వదిలినేడ పెడతాడు అని భయంతో గిట్ట మరి ఈమె ముందు జాగ్రత్త కొద్ది డాడీ నాకు ఇండైరెక్ట్ గా నేను మీరు మాట్లాడలే కదా ఇవన్నీ సమస్యలు నేను మాట్లాడతా, మరి నాకు రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇస్తాడు, నేను పార్టీని కూడా లీడ్ చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ నేత ఆయన ఉన్నారు కదా అద్దంకి దగ్గర కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి గారు ఆడపిల్ల వారసురాలు కాదంటున్నారు. అలా ఏటికి వారసురాలు కాదా? సేమ్ అవదా? ఎందుకు కాదు వారసురాలు ఎందుకు కాదు? ఇప్పుడు ఆడబిడ్డ తండ్రికి పుట్టి తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే కదా, మగవాళ్ళు కూడా తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే కదా. ఇలా ప్రభుత్వాలు ఏమంటున్నాయండి, తండ్రి సంపాదించినటువంటి ఆస్తి హక్కులు, అమ్మనాలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి హక్కులు ఆడబిడ్డలకు కూడా సరి సమానమైనటువంటి ఆస్తి హక్కు కల్పించింది. అలా కవిత గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? 100% ఉంటాయి. ఎందుకంటే వారు కూడా ఎంపిక చేసారు, తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, హిందీ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడుతుంది, చట్టాలపైన అవగాహన ఉంది, ప్రజలకు ఆల్రెడీ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీగా పనిచేసారు, ఎమ్మెల్సీగా పనిచేసారు, పుట్టుక నుంచి రాజకీయ కుటుంబము. కంపల్సరీ వారు కూడా ప్రజాసేవల్లో ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే కంపల్సరీ చేస్తారు, వారు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చూస్తే మహిళలు చూసుకుంటే గిట్ట కవిత గారు లాంటి డైనమిక్ అయితే ఎవరు కనిపించట్లేదు. ఎందుకంటే వారు మంచి ప్రతి సమస్యను కూడా ఆనాడు పార్లమెంట్ లో కూడా చూసుకుంటే గిట్ట వినోద్ గారు పార్లమెంటరీగా ఉంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు కూడా చాలా బాగా మాట్లాడి ప్రతి సమస్యలపైన కూడా మాట్లాడినటువంటి ఘనత కూడా మనం చూసాం గతంలో. కంపల్సరీ అయ్యే అవకాశం ఉంటుంది. మహిళా బిల్ గిట్ట తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఆ హోదాలు ముఖ్యమంత్రి సీటు కూడా మహిళా రిజర్వేషన్ గిట్ట కల్పిస్తా అంటే గిట్ట కంపల్సరీ కవిత గారు 100% అయ్యే అవకాశం ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే. కవిత గారు లిక్కర్ స్కామ్ లో చిక్కుకొని బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం అయ్యారని కూడా ఒక వార్తలు ఉంటాయి కదా, దానివల్లే పక్కన పెట్టారని అనుకోవచ్చు అంటారా? 100% అదేం లేదండి. ఇప్పుడు అనేవాళ్ళు 100 అంటారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక విధానం ఉంది. 10 సంవత్సరాలు తప్ప 10 సంవత్సరాల కన్నా ఒక సంవత్సరం కూడా ఎవరికి కూడా ఎక్కువ పరిపాలన ఇవ్వరు. అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మనం ఇది మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అప్పటి నుంచి కూడా 10 సంవత్సరాలు ఏకదాటికి ఎవరు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు ఎడ్డి కాలం కాబట్టి తెలియదు, కాబట్టి టెక్నాలజీ మారినప్పటి నుంచి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎవరు చేయలేదు ఏ గవర్నమెంట్ కూడా మనం చూసుకుంటే గిట్ట. ఏదేమైనా కూడా వారు అనేది కాదు, ఎందుకంటే మళ్ళీ ఈ లోకల్ ఎమ్మెల్యేస్ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 42 మంది కొత్తోళ్ళు గెలిచారు, సింపత్తోని 40 మంది గెలిచిరండి. 4 సార్లు ఓడిపోయి అట్లా గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది అంతే తప్ప అదేం లేదు. లిక్కర్ స్కామ్ అంటే ఇప్పుడు ఆమె ఒకటన్నా ఇప్పుడు అక్కడి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పర్మిషన్ తో వీళ్ళు బిజినెస్ చేసారు, దానికి తప్పే ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ కూడా వీళ్ళు అమ్మితే తప్పు అవుతుంది. ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవరు ఏం చేస్తారు దానికి? ఆ విషయంలో నా దృష్టిలో అయితే నేను అనుకుంటున్నా కవిత గారు ఆ విషయంలో అందరు తప్పు చేశాను జైలుకి అంటారు, కానీ ఆ విషయం అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఏం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కాదగిన వ్యక్తి అంటే కేసీఆర్ గారి తర్వాత, కేసీఆర్ గారు ఉండగా కేసీఆర్ గారి తర్వాత ఎవరి పేరు బాగా వినబడుతుంది? చూసుకుంటే గిట్ట మంచి పార్టీ పరంగా కానీ ప్రజలకు మంచి ఆసి తోచి ప్రజలకు అర్థమయ్యే విధంగా నిదానంగా నిక్కాసంగా ప్రతి సమస్య పైన కూడా హరీష్ రావు గారికి చాలా ఉంటుందండి అవగాహన. పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మనం చూస్తాం ఎంత స్పష్టంగా మాట్లాడతారు, ప్రజలకు అర్థమయ్యే విధంగా. కేటీఆర్ గారు కూడా బాగా మాట్లాడతారు, టాలెంట్ ఉంది. కానీ ఎంతేమైనా కూడా ఈ ప్రాంతం నుంచి నేను చూసుకుంటే గిట్ట మనకు మహిళా బిల్లు వస్తే మాత్రమే కవిత గారు అవుతారు, లేదు అంటే మన కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరిలో ఎవరన్నా ఒక సీఎం అయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అంటే ఇద్దరిలో ఒకరి పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు గట్టిగా? అంటే కేసీఆర్ గారికి సరైన వారసుడు అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్తా అండి నేను. హరీష్ రావు గారిని ఎందుకంటే గిట్ట 2009లో మనం చూసుకుంటే గిట్ట 2004 నుంచి కూడా
కొడుకు అమెరికాలో చదువుకున్నా కూడా మా మామయ్యకు నేనే కొడుకును, మామయ్యకు ఎవ్వరు లేరు తోడు అని చెప్పేసి మేనమామకు తోడుగా ఉండి అటువంటి మామయ్యను ప్రతి అడుగున కూడా కాపాడుకుంటూ అడుగడుగు మెట్టుని ఎక్కిస్తూ సీఎం హోదాగా తీసుకొచ్చింది అల్లుడు హరీష్ రావు గారు. కాబట్టి కంపల్సరీ ఆ రోజు కూడా కేసీఆర్ గారు ఆయన టాలెంట్ చూసి కూడా అప్పుడు 2004లో కరీంనగర్ పార్లమెంట్ గెలిచిరు, సిద్దిపేట ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా కేసీఆర్ గారు నా అల్లుండి ఎంబడారు అని చెప్పేసి డైరెక్ట్ మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసి బై ఎలక్షన్ లో చేసి రాజశేఖర రెడ్డి పీరియడ్ లో. కంపల్సరీ ప్రతిది కూడా హరీష్ రావు గారికి అనుభవం ఉంది, అన్ని విధాలుగా ఉంది, ప్రతి ఒక్క నాయకులతో మాట్లాడే విధానం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కటి మామగారికి అయితే అండగా ఎవరు లేనకన్నా ముందు నుంచి కూడా మామగారికి అండ ఉన్నారు. కాబట్టి కంపల్సరీ వారు కూడా డైనమిక్ లీడర్, వారు కూడా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు వస్తే ఇప్పుడు ఎవరు గట్టిగా ఉన్నారంటారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటారా మళ్ళీ, లేదంటే బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా? అంటే గ్రామ స్థాయిలో చూసుకుంటే ఇప్పటి వరకు అయితే ఇక్కడ బీఆర్ఎస్ అయితే కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన బాగుంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఓడిపోవడానికి కూడా ఒక మాట వేయాలి. సీఎం గారు ఉన్నటువంటి అనిశ్చితమైన వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. అది ఇప్పుడు ప్రతి గ్రామాలలో తీసుకుంటే కాంగ్రెస్ అంటున్నారు, మన టీఆర్ఎస్ అంటున్నారు కేసీఆర్ బాగా చేసి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అని చెప్పేసి చాలా మంది అంటారు. పరిణామాలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి 3 సంవత్సరాల తర్వాత చెప్పలేము, ఎప్పుడెప్పుడు పరిణామాలు ఎప్పుడు ఎట్లా మారుతుందో చెప్పలేము. ఏదేమైనా కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది కాబట్టి ప్రజలకు సరైనటువంటి న్యాయం చేస్తూ సంక్షేమాలకు దూరం ఉంటూ ప్రజాభివృద్ధిని ధ్యేయంగా ఉంచుకొని కంపల్సరీ నడిపించాలని చెప్పేసి అనుకుంటున్నా. అదేవిధంగా ఇంతకేమైనా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కవితక్క గారు మాత్రము వారు ఉమెన్ బిల్ అసెట్ కంపల్సరీ సీఎం అవుతారని చెప్పేసి అనుకుంటున్నా.